A. Present continuous, having temporary actions or experiences. 1. I am having breakfast. నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. 2. She is having lunch. ఆమె మధ్యాహ్నం భోజనం చేస్తున్నది. 3. We are having dinner together. మేము కలిసి రాత్రి భోజనం చేస్తున్నాం. 4. They are having a meeting now. వారు ఇప్పుడు సమావేశం చేస్తున్నారు. 5. He is having a shower. అతను షవర్ తీసుకుంటున్నాడు. 6. I am having a coffee break. నేను కాఫీ విరామం తీసుకుంటున్నాను. 7. She is having fun at the park. ఆమె పార్క్లో సరదాగా గడుపుతోంది. 8. We are having a discussion about the project. మేము ప్రాజెక్ట్ గురించి చర్చిస్తున్నాం. 9. They are having a party tonight. వాళ్ళు ఈ రాత్రి పార్టీ చేస్తున్నారు. 10. I am having trouble understanding this lesson. ఈ పాఠాన్ని అర్థం చేసుకోవడంలో నాకు ఇబ్బంది ఉంది. B. Having, as a gerund, noun form subject or object. 11. Having a healthy diet is important. ఆరోగ్యకరమైన ఆహారం కలిగి ఉండటం ముఖ్యం. 12. I enjoy having a cup of tea in the evening. నేను సాయంత్రం టీ తాగడం ఇష్టం. 13. She dislikes having to wait in long lines. పొడవైన వరుసల్లో ఎదురుచూడాల్సి రావడం ఆమెకు ఇష్టం లేదు. 14. Having patience helps you succeed. ఓర్పు కలిగి ఉండటం విజయానికి దారితీస్తుంది. 15. He likes having friends who support him. మద్దతు ఇచ్చే స్నేహితులు ఉండటం అతనికి ఇష్టం. 16. Having a good education opens doors. మంచి విద్య కలిగి ఉండటం అవకాశాలను తెరిచేస్తుంది. 17. We are interested in having new experiences. కొత్త అనుభవాలను పొందడంలో మాకు ఆసక్తి ఉంది. 18. Having a clean home makes life easier. శుభ్రంగా ఉన్న ఇల్లు ఉండటం జీవితాన్ని సులభతరం చేస్తుంది. 19. I prefer having quiet time in the morning. ఉదయం నిశ్శబ్ద సమయం కలిగి ఉండడం నాకు ఇష్టం. 20. Having proper rest is necessary for health. సరైన విశ్రాంతి కలిగి ఉండటం ఆరోగ్యానికి అవసరం. C. Participle clauses having plus past participle sequence or completed actions. 21. Having finished my homework, I went out to play. హోంవర్క్ పూర్తి చేసి నేను ఆడటానికి బయట వెళ్ళాను. 22. Having eaten lunch, they started working again. భోజనం చేసి వారు మళ్ళీ పని మొదలుపెట్టారు. 23. Having completed the assignment, she submitted it. అసైన్మెంట్ పూర్తి చేసి ఆమె దాన్ని సమర్పించింది. 24. Having seen the movie before, I didn't watch it again. సినిమాను ముందే చూసినందున నేను మళ్ళీ చూడలేదు. 25. Having studied hard, he passed the exam. కఠినంగా చదివినందున అతను పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. 26. Having cleaned the house, we went out for a walk. ఇల్లు శుభ్రం చేసిన తర్వాత మేము బయటికి నడకకు వెళ్ళాం. 27. Having heard the news, she called her friend. వార్త విన్న వెంటనే ఆమె తన స్నేహితుని ఫోన్ చేసింది. 28. Having booked the tickets, we planned the journey. టికెట్లు బుక్ చేసిన తర్వాత మేము ప్రయాణాన్ని ప్లాన్ చేశాము. 29. Having lost my wallet, I reported it to the police. నా వాలెట్ పోయినందున నేను పోలీసులకు రిపోర్ట్ చేశాను. 30. Having learned English, he got a good job. ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత అతను మంచి ఉద్యోగం పొందాడు. D. Daily use or actions or experiences with having. 31. I am having a nap. నేను కొంచెం నిద్రపోతున్నాను. 32. She is having a haircut. ఆమె హెయిర్ కట్ చేసుకుంటోంది. 33. We are having a conversation about health. మేము ఆరోగ్యంపై సంభాషణ చేస్తున్నాం. 34.
They are having a barbecue in the garden. వారు తోటలో బార్బిక్యూ చేస్తున్నారు. 35. I am having a hard time solving this problem. ఈ సమస్యను పరిష్కరించడంలో నాకు కష్టంగా ఉంది. 36. Having confidence helps in interviews. ఆత్మవిశ్వాసం కలిగి ఉండటం ఇంటర్వ్యూల్లో సహాయపడుతుంది. 37. I enjoy having music while studying. చదువుతున్నప్పుడు సంగీతం వినడం నాకు ఇష్టం. 38. She dislikes having arguments with her siblings. తన సోదరసోదరీలతో వాదనలు రావడం ఆమెకు ఇష్టం లేదు. 39. Having proper sleep improves memory. సరైన నిద్ర కలిగి ఉండటం జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. 40. I am having a medical checkup today. నేను ఈ రోజు వైద్య పరీక్ష చేయించుకుంటున్నాను. ఈ మిక్స్డ్ ఫార్మ్స్ కంటిన్యూయస్ a gerund or participle. 41. Having a plan makes work easier. ఒక ప్రణాళిక కలిగి ఉండటం పనిని సులభతరం చేస్తుంది. 42. I am having my car repaired. నా కారు మరమ్మత్తు చేస్తోంది. 43. She enjoys having flowers in her room. ఆమెకి రూంలో పూలు ఉండటం ఇష్టం. 44. Having done my chores, I relaxed. నా పనులు పూర్తి చేసుకున్న తర్వాత నేను రిలాక్స్ చేశాను. 45. They are having lessons online. వారు ఆన్లైన్లో పాఠాలు తీసుకుంటున్నారు. 46. I like having quiet evenings at home. ఇల్లు వద్ద నిశ్శబ్దమైన సాయంత్రాలు గడపడం నాకు ఇష్టం. 47. Having tried the recipe, I improved it. రెసిపీ ప్రయత్నించిన తర్వాత నేను దానిని మెరుగుపరుచాను. 48. We are having a meeting with the principal. మేము ప్రిన్సిపల్తో సమావేశం నిర్వహిస్తున్నాం. 49. Having watched the documentary, I understood the issue. డాక్యుమెంటరీ చూసిన తర్వాత సమస్యను అర్థం చేసుకున్నాను. 50. I am having second thoughts about the plan. ఆ ప్రణాళిక గురించి నాకు రెండవ ఆలోచనలు వస్తున్నాయి.